హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హైదరాబాద్లో ఉన్న హుస్సేన్ సాగర్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో లుంబిని పార్కుని అలాగే హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుని దగ్గరకు బోటింగ్, లాస్ట్కి మనకు ఈ లుంబిని పార్కులో వాటర్ షో అయితే ఉంటుంది. అది కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. పదండి పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ లుంబిని పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి నైట్ 9 o'clock వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ లేజర్ షో కూడా ఉందంట. ఇందులోకి రాగానే మనకు ఎంట్రింగ్లోనే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. టికెట్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 20 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్. ఇక్కడ మనం టికెట్ తీసుకొని ఇక లోపలికి అయితే వెళ్ళవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం స్కాన్ చేసి కూడా వెళ్ళవచ్చు అండి. ఇక్కడ లేట్ అవుతుందంటే ఇక్కడ మనం లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ఫుల్ చెకింగ్ అయితే ఉంటుంది. మన బ్యాగ్స్ని అలాగే మన బాడీ చెకింగ్ చేసిన తర్వాతనే లోపలికి అయితే అలౌ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఎంట్రింగ్లోనే లేజర్ షో అయితే ఉంది. అది మనకు ఈవినింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అవుతుందండి. మనం ఈ పార్క్ని ఎక్స్ప్లోర్ చేసే లోపల టైం అయితే అవుతుంది. అది కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. ఇప్పుడు మనం బోటింగ్ దగ్గరికి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా, ఈ పార్క్ అయితే ఏ విధంగా ఉందో, ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఈ పార్కులో మనకు చాలా రకాల గేమ్స్ ఉంటాయి, అలానే బోటింగ్ కూడా చేయవచ్చు. లాస్ట్కి మనం లేజర్ షో అయితే చూడవచ్చు. ఆ షో అనేది ఎస్పెషల్లీ వాటర్ మీదుగా ప్లే అవుతుంది. ఇవి మొత్తం చూడాలంటే కంపల్సరీగా మనం ఈవినింగ్ టైంలోనే రావాలి. ఈ పార్కు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి నైట్ 9 o'clock వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, క్రౌడ్ అనేది ఎంత ఎక్కువగా ఉన్నారో. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఒక వాటర్ ఫౌంటైన్ అయితే ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కవర్ చేసుకొని మనం బోటింగ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ పార్కులో మనకు చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి. వాటికి మనం సపరేట్ అమౌంట్ పే చేసి ఎంజాయ్ చేయవచ్చు. చూస్తున్నారు కదా, వాటర్ ఫౌంటైన్ అయితే ఏ విధంగా ఉందో. మనం ఇలానే కాస్త వెనక సైడ్కు వెళ్తే బోటింగ్ అయితే ఉంటుంది. అక్కడ మనం టికెట్ తీసుకొని బోటింగ్ అయితే వెళ్ళవచ్చు. ఫ్రెండ్స్, మనం బోటింగ్ వెళ్ళడానికి ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. మనం టికెట్ తీసుకుని ఇక బోటింగ్ అయితే వెళ్ళవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా రకాల బోటింగ్స్ అయితే ఉన్నాయి. వాటికి మనం సపరేట్ అమౌంట్ పే చేసి వెళ్ళాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏ రకంగా ఉన్నాయో బోటింగ్స్ అయితే. ఇక్కడ కనిపిస్తున్న బోట్లోనే అండి మనం వెళ్ళాల్సింది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇక్కడ మనకు చిన్న చిన్న బోట్స్ అయితే ఉంటాయి. అవి ఓన్లీ రైడ్స్ చేయడానికి అండి, ఎంజాయ్ చేసి వస్తారండి. మనం బుద్ధుని దగ్గరికి వెళ్ళడానికి కంపల్సరీగా ఈ పెద్ద బోట్లోనే వెళ్ళాలి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బోటింగ్ అయితే ఎక్కబోతున్నాం. బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, వెనకాలైతే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనం బోట్లోకి రాగానే సేఫ్ జాకెట్ అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అందరైతే సేఫ్ జాకెట్ అయితే వేసుకున్నారు. ఇప్పుడు నేను కూడా వేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో సేఫ్ జాకెట్ అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చిన్నగా స్టార్ట్ చేసి బుద్ధుని దగ్గరకు అయితే తీసుకెళ్తారండి. ఇక్కడ మనం ఎంజాయ్ చేయాలంటే ఇలా స్ట్రీట్ బోట్లో అయితే ఎంజాయ్ చేయాలండి. చూస్తున్నారు కదా ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో ఆ చిన్న బోట్ అయితే. మనం ఇక్కడ హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధున్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే కంపల్సరీగా ఈ పెద్ద బోట్నే ఎక్కాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకు అక్కడ సెంటర్లో కనిపిస్తుంది కదా బుద్ధుని స్టాచ్యూ. మనం అక్కడికి అండి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళేది. చూస్తున్నారు కదా, చాలా మెల్లగా తీసుకెళ్తుందండి ఈ బోట్ అయితే. మినిమం 10 minutes లోపల అయితే మనం అక్కడికైతే వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా, వ్యూ అయితే ఎంత సూపర్గా ఉందో. ఇప్పుడు మన బోట్ అయితే చాలా స్లోగా వెళ్తుందండి, ఎందుకంటే వ్యూని ఎంజాయ్ చేయడానికి ఇలా చిన్నగా వెళ్తుందండి. బ్యూటిఫుల్ నేచర్ కదా, ఎంత మంచిగా ఉందో. చూస్తుంటే ఇలానే ఉండిపోవాలనిపిస్తుంది ఈ లొకేషన్స్ అయితే. ఫ్రెండ్స్, నేను ఇక్కడ హైదరాబాద్లో బోటింగ్ చేయడం ఇదే అండి ఫస్ట్ టైం. మీలో ఎవరైనా ఇక్కడ హుస్సేన్ సాగర్లో బోటింగ్ చేసి ఉంటే మాకు కామెంట్ చేయండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు మనం మిడిల్ లోపలికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా 5 minutes లోపల బుద్ధుని స్టాచ్యూ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వాటర్ చూడండి, అలలు అలలుగా వస్తున్నాయి. ఈ హుస్సేన్ సాగర్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, కానీ వాటర్ అయితే ఏమంత మంచిగా అయితే ఉండవు. చూడటానికి ఒక్కటే చాలా మంచిగా ఉంటుంది.
చూస్తున్నారు కదా, మనం వెళ్ళే కొద్దీ బుద్ధుడైతే క్లారిటీగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్గా దగ్గరికి అయితే చేరుకున్నాము. మనకు ఈ బుద్ధుని స్టాచ్యూ వచ్చేసి ఎన్టీఆర్ పాలనలోనే ఈ హుస్సేన్ సాగర్లో నిర్మించడం జరిగింది. ఇక వ్యూ చూసుకున్నట్లయితే చాలా సూపర్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్గా బుద్ధుని దగ్గరికి అయితే చేరుకున్నాం. చూస్తున్నారు కదా వ్యూ అయితే ఏ విధంగా ఉందో. ఇప్పుడు మనం బోట్లోనే జాకెట్ అయితే అక్కడే పెట్టేసి రావాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఫైనల్గా బుద్ధుని దగ్గరికి అయితే చేరుకున్నాం. చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఈ వ్యూని చూడటానికి రోజుకు లక్షల్లో వస్తుంటారంట. చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే ఎంత ఎక్కువగా ఉన్నారో. ఇప్పుడు మనం ఈవినింగ్ టైంలో వచ్చాము. చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ లొకేషన్ అయితే. కొద్దిసేపు ఉంటే మనకు ఇక్కడ సన్సెట్ వ్యూ కూడా చూడవచ్చండి. అది కూడా మీకు చూపిస్తా. ఎస్పెషలీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఫొటోస్ దిగి స్టేటస్ అయితే పెట్టుకుంటారు. చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఫోటోగ్రఫీ కూడా ఉంటుందండి. ఒక ఫోటోకి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి ఈ వ్యూ అయితే. ఈ బుద్ధుని స్టాచ్యూ వచ్చేసి టోటల్గా వైట్ స్టోన్తో అయితే చేశారు. చూస్తున్నారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో ఈ వ్యూ అయితే. చూస్తున్నారు కదా ఈ లొకేషన్ అయితే ఎటువైపుకు చూసినా మనకు ఫుల్ రష్గా ఉంటుందన్నమాట. ఎక్కడ చూడు ఫొటోస్ దిగుతున్నారు. చూస్తున్నారు కదా బుద్ధుని విగ్రహం ఎంత మంచిగా ఉందో. చూడటానికైతే 2 కళ్ళు అయితే సరిపోవు అన్నమాట. చాలా ఎత్తుగా ఉంటుంది ఈ హుస్సేన్ సాగర్లో. ఈ విగ్రహంకి క్రింది భాగంలో మనకు కొన్ని దేవుళ్ళ విగ్రహాలను అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అయితే అవుతుందండి. ఇప్పుడు మనకు సన్సెట్ వ్యూ కూడా చూడవచ్చు. పదండి సన్సెట్ వ్యూ అయితే చూద్దాం. చూస్తున్నారు కదా సన్సెట్ వ్యూ అయితే ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తుందో. చూడటానికైతే చాలా సూపర్గా ఉంటుందండి ఈ వ్యూ అయితే. ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే చూడండి ఈ స్టోన్ మీద. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని రథచక్రములు కూడా చూడవచ్చు. ఈ స్టోన్ మీదనే డిజైన్ అయితే వేశారనమాట. ఈ స్టోన్ మీదనే మనకు కొన్ని దేవుళ్ళ విగ్రహాలను కూడా వేశారండి. చూస్తున్నారు కదా ఇక్కడికి ఎక్కువగా ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తుంటారండి. చూస్తున్నారు కదా ఇప్పుడు మనం చూస్తున్నది ఫ్రంట్ వ్యూ అండి. చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వ్యూ అయితే. చూస్తున్నారు కదా ఇక్కడ స్ట్రీట్ బోట్ అయితే కనిపిస్తుంది. అది ఇక్కడ బుద్ధుని దగ్గర అయితే ఆగదండి. ఓన్లీ ఇక్కడ రౌండ్ తిప్పుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ నైట్ వ్యూ అయితే ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తుందో ఈ బుద్ధుని దగ్గర. చూస్తున్నారు కదా ఇక్కడ నైట్ అయ్యే కొద్దీ ఇంకా ఫుల్ రష్ అవుతుందండి. వచ్చే వాళ్ళు వస్తుంటే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారండి. చూస్తున్నారు కదా ఇప్పుడు మనం రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. రిటర్న్ వెళ్ళి మనం అక్కడ లేజర్ షో అయితే కవర్ చేద్దాం. లేజర్ షో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఇక్కడికి రావాలనుకుంటే కంపల్సరీగా ఈవినింగ్ టైంలో రండి. వ్యూ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ హైదరాబాద్ టూరిజంలో ఇది ఒక బెస్ట్ స్పాట్ అని చెప్పవచ్చు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అయితే పొందవచ్చు. చూస్తున్నారు కదా చాలా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడికి వస్తే. చూస్తున్నారు కదా నైట్ వ్యూ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఇప్పుడు మనం లుంబిని పార్క్ అయితే వెళ్తున్నామండి. లుంబిని పార్క్ అంటే ఎక్కడో కాదు, ఇది మొత్తము ఒకే ప్లేస్ అండి. ఈ లుంబిని పార్క్నే ఈ టూరిజం స్పాట్గా పెట్టారండి. ఇది మొత్తము ఒకే ప్లేస్ అండి. చూస్తున్నారు కదా నైట్ వ్యూ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందో. మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు కానీ కంపల్సరీగా జాకెట్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా అందరూ జాకెట్ అయితే వేసుకున్నారు. ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అండి ఈ లొకేషన్కి వస్తే. ఇక్కడ మనం చూస్తున్నది సెక్రటేరియా అండి. తెలంగాణ గవర్నమెంట్ సెక్రటేరియా అండి. అది చూడడానికైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మన సామాన్యులకైతే అలో చేయాలనుకుంటా. అందులోకి ఒక రాజభవనం మాదిరిగా నిర్మించారండి ఆ సెక్రటేరియాని. చూస్తున్నారు కదా వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం లుంబిని పార్క్ దగ్గరకు అయితే చేరుకున్నామండి. ఇక్కడ మనకు ఎస్పెషల్లీ లేజర్ షో అయితే ఉంటుంది. పదండి కవర్ చేద్దాం ఎలా ఉంటుందో. ఈ పార్క్ మొత్తాన్ని ఎంజాయ్ చేసి బోటింగ్ కూడా కంప్లీట్ చేసాము. ఇందులో మనం చూడవలసినవి ఇంకా లాస్ట్కి లేజర్ షో అయితే ఉంటుంది. పదండి లేజర్ షో అయితే చూద్దాం. ఈ లేజర్ షో వచ్చేసి వీక్ డేస్లో ఓన్లీ 1 time, వీకెండ్స్లో అయితే 2 times అయితే వేస్తారు.
చూస్తున్నారు కదా, ఇలాంటి లేజర్ షో అయితే నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదండి. చాలా మంచిగా ఉంది. ఎస్పెషల్లీ వాటర్ మీదుగా ప్లే అవుతుంది కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వాటర్ షో అయితే. ఫ్రెండ్స్, వాటర్ షో అయితే చూశారు కదా. ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.